పూర్ణిమ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. పూర్ణిమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వైజాగ్ నుంచి వస్తాను. వైజాగ్ నుంచి వస్తున్నారు. చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరు పూర్ణిమ అండి. మా హస్బెండ్ పేరు కుమార్ అండి. మ్యారేజ్ అయ్యి 13 years అయిందండి. మీది లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారండి. ఓకే. బాబు పాప ఇద్దరు ఉన్నారండి. ఓకే. మేనమామ అండి, మా మమ్మీ వాళ్ళ తమ్ముడే. ఓహో. ఓకే. మా ఫాదర్ చనిపోయారు. చనిపోయిన 6 monthsకి చేశారండి. మీ వయసు ఎంత ఉండొచ్చు అప్పుడు? అప్పుడు 20 అండి. ఓకే. ఓకే. ఇప్పుడు 30 years ఉన్నాయా మీకు? 31 అండి. మీ హస్బెండ్ కి ఎంత వయసు ఉంటుంది? మా హస్బెండ్కి ఇప్పుడు 45 అండి. 45. నీకంటే 15 years పెద్ద. పెద్దండి. మీ మేనమామనిచ్చి నీకు పెళ్లి చేశారు, 2 పిల్లలు. మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్గానే ఉండేదాన్నండి. అంటే పెళ్లి కాకముందు కూడా నేను హెచ్ఆర్గా చేశానండి ఒక కంపెనీలోని. 3000 మెంబర్స్ని నేను డీల్ చేసేదాన్ని సింగిల్ హ్యాండ్తోని. ఇంకా శాలరీస్ కానీ మొత్తం ఆల్రౌండర్ మేడం. ఏం చదువుకున్నారు మీరు? నేను బీఎస్సీ సిబిజెడ్ చేశాను మేడం. బీఎస్సీ సిబిజెడ్ 20కి అయింది. ఇలాగా అయిన వెంటనే నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత నేను కొన్ని కారణాల వల్ల మా అమ్మగారి ఇంటి దగ్గర ఉండిపోవడం, దాంతో నేను జాబ్లో జాయిన్ అవ్వడం అది జరిగింది మేడం. అది మ్యారేజ్ అయింది. అయిన వెంటనే మాకు ఇంకా 1 weekలోనే తీసుకెళ్ళిపోయారు మేడం. అంటే బెంగళూరులో చేసేవాళ్ళు అప్పుడు మా హస్బెండ్. చక్కగా చదువుకున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు. 15 ఏళ్ల పెద్ద మేనమామని ఇచ్చి చేసుకోవాలన్న ఇదెందుకు? వద్దని చెప్పలేకపోయారా మమ్మీ? మా మమ్మీని మా చెల్లిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో వాళ్ళు అంటే కొంచెం బాగా చూసుకుంటారు. అండ్ మా పరిస్థితి తెలుసు కాబట్టి అప్పుడు మేము చిన్నప్పటి నుంచి కష్టపడే వచ్చి ఉన్నవాళ్ళం మేడం. మేడం, ఇక్కడ మీరు మాట్లాడిన వాటిలో 2 పాయింట్లు స్ప్లిట్ చేసి చెప్తున్నారు, ఒకటి అట్లా. పెళ్ళయిన వెంటనే నేను జాబ్ జాయిన్ అయ్యానండి, ఈ పరిస్థితుల వల్ల కాపురానికి వెళ్ళలేదు అన్నావు. మళ్ళీ వెంటనే 1 weekలో మేము కాపురానికి వెళ్ళామండి బెంగళూరు అంట. మీరు జాబ్ చేసింది ఎక్కడంటే మేడం, నేను జాబ్ వైజాగ్లోనే చేశాను మేడం. అది ఎందుకంటే మేడం, పెళ్ళైన వెంటనే మా చెల్లికి నాకు 1 month గ్యాప్లోనే పెళ్లి చేశారు మేడం. అంటే మా ఫాదర్ ఉన్నప్పుడే మా ఇద్దరికి. ఎన్ని నెలలు మీరు జాబ్ చేశారు? నేను 1 year చేశాను మేడం. 1 year వరకు మరి కాపురానికి వెళ్ళలేదా? తీసుకెళ్ళలేదు మేడం అసలు. అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే అయిపోయేది కదా, ఒక 1 year గ్యాప్ ఇచ్చి. ఫస్ట్ పెళ్ళయింది కదా మేడం. పెళ్ళైన వెంటనే మా చెల్లి మ్యారేజ్ కనేసి వచ్చాం. పెళ్ళైన 1 weekకి బెంగళూరు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 1 monthకే రిటర్న్ వచ్చామన్నమాట వైజాగ్. మా చెల్లి పెళ్లి, సొంత చెల్లి మేడం. మా చెల్లి నేను. మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి ఇదైంది. మా ఫాదర్ ఉన్నప్పుడే ఇద్దరికినేమో అని కన్ఫర్మ్ చేశారు. మా ఫాదర్కి సడన్గా హార్ట్ అటాక్ రావడం వల్ల, చనిపోవడం వల్ల 6 నెలల ముందే 2 ఆడపిల్లలకి చేసేద్దామని చెప్పేసి మాకు కొంచెం ల్యాండ్ ఉన్నది మేడం. ఆ ల్యాండే ఇచ్చి పెళ్లి చేశారు. కట్నం అది ఇవ్వలేదు. సరే, అప్పుడు మా చెల్లి పెళ్ళికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది మేడం మాకు. మేము బండి మీద వెళ్తున్నాము, సిగ్నల్ దగ్గర ఆగాము, ఆటో వచ్చి సో అవును మేడం. అందువల్ల జాబ్ జాయిన్ ఆ ప్రెజర్ లోని ఇంకా అది తలకి తగిలింది మేడం. తలకి తగిలి నాకు ఒక్కదానికి తగిలింది మేడం. మా హస్బెండ్ కానీ ఎవరికి ఏం కాలేదు. నీకు తలకి తగిలింది. ఆ ట్రీట్మెంట్ లో నువ్వు 3000 మెంబర్స్ ని మేనేజ్ చేసుకునే జాబ్ చేసావు. ఫ్రెష్ క్యాండిడేట్ కి అంత హెచ్ఆర్ పోస్ట్ ఇచ్చారా? లేదు మేడం, ముందు నుంచి నాకు తెలుసు అనమాట. అక్కడే నేను ట్రైనింగ్ అయ్యాను. అంటే నేను ఫస్ట్ నాకు ప్రపోజల్ లేదు మేడం. శాలరీ 15 ఇచ్చేవాళ్ళు మేడం. అప్పుడు నేను అసలు మ్యారేజ్ చేసుకుంటాను అనుకోలేదు మేడం. ఆ పరిస్థితిలో అసలు మ్యారేజ్, ఇంకా మా మమ్మీని ఇంకా చూసుకోవాలి అనే దాంట్లో నేను ట్రైనింగ్ అయ్యాను. అలా ఒక 1 year నేను చేశాను మేడం. ఆ 1 year కూడా అసలు నేను ఎందుకు చేశానంటే మేడం, పెళ్ళైన తర్వాత ఇంకా నాకు హస్బెండ్ తీసుకెళ్ళను, నీది బాగా అంటే మైండ్ బాగా ఉండిన తర్వాత తీసుకెళ్తాను అనేసి. అంటే క్వశ్చన్ ఎందుకు వచ్చింది మైండ్ బాగా ఉండినాక అని? మైండ్ బాగాలేదని ఎవరన్నా అన్నారా? తలకు తగిలింది కదా, నువ్వు ఇప్పుడు చేయలేవు అన్నట్టు వాళ్ళే వేస్తున్నారు. కాపురం చేయలేవు కానీ జాబ్ చేస్తావా? అందుకే మేడం నేను ప్రూవ్ చేయడానికి జాబ్కి వెళ్ళాను. అసలు నేను ఫిట్ గా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు. తలకి దెబ్బ తగిలిన తర్వాత కాన్షియస్ లో ఉన్నావా, స్పృహలోనే ఉన్నావా? స్పృహలోనే ఉన్నాను సార్. అది 1 day మాత్రం స్పృహలో లేను సార్. 1 day లేను. తర్వాత నా ముఖం అంతా ఇదంతా కూడా మొత్తం బ్లీడింగ్ వల్ల జరిగినటువంటి సందర్భము, ఎలా యాక్సిడెంట్ అయింది అదంతా నీకు తర్వాత గుర్తుందా, గుర్తులేదా? సార్ నాకైతే గుర్తులేదు సార్. ఫస్ట్ అయితే గుర్తులేదు, తర్వాత వీళ్ళందరూ చెప్పారు సార్. అంతే. తర్వాత మెమరీ అంతా రీగైన్ అయిందమ్మా?
తర్వాత నేను అసలు మా మ్యారేజ్ కూడా నేను మర్చిపోయాను సార్. అసలు నా మ్యారేజ్ అవ్వడం కూడా నేను మర్చిపోయాను అనమాట. నీ భర్త గుర్తున్నాడా? భర్త పేరు అవన్నీ గుర్తున్నాయి? అతను ఎక్కడ పని చేస్తున్నాడు అంత? మ్యారేజ్ పరిస్థితులు ఆ ఎన్విరాన్మెంట్ అయితే మర్చిపోయావు, యాక్సిడెంట్ జరిగిన సినారియో అయితే మర్చిపోయావు. ఒక రోజు అయితే కనుక స్పృహలో లేను సార్. ఇదంతా చూసి మానసికంగా అయితే బానే ఉన్నాం? బానే ఉన్నాను. కోపం, చిరాకు, డిప్రెషన్, భయము, ఫోబియాలు అలాంటివి ఏమీ లేవు? ఏముండేవి కాదు సార్. అయితే సార్ నేను అది తర్వాత వీళ్ళంతానేమో ఇలాగా నాకు తెలిసి మీ వాళ్ళు పంచాయతీ పెట్టి అమ్మాయి పర్ఫెక్ట్ అని చెప్తేనే కాపురానికి తీసుకెళ్తామనే ఏదైనా మీటింగ్ జరిగిందా? దాని తర్వాత నేనేమో అలాగా జాబ్కి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను మేడం. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను మేడం. దాని తర్వాత మేడం నాకు 4 years తర్వాత ఇలానే 1 year ఇలాగా నన్నేమో ఇంటి దగ్గర వదిలేస్తాను, ఇంక నువ్వు పనికిరావు అనేసి ఇలా అనేవాళ్ళు మేడం. నేను ఒక 4 years అయింది మేడం. ఆ తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను అనమాట మేడం. సో 4 years కాపురానికి వెళ్ళలేదు. సొంత మేనమామే అయినా కూడా 4 years తర్వాతే తీసుకెళ్ళాడు. 4 years మరి జాబ్ చేసావా? 1 year ఎందుకు చేసావు? 1 year చేశాను మేడం. దాని తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి నేను ట్రై చేసేదాన్ని మేడం. 3 years ప్రయత్నించావా? 3 years నేను ప్రయత్నించాను మేడం. ఆ 3 years ప్రయత్నంలోని మా హస్బెండ్ దగ్గర నేను వెళ్ళడానికి చాలా మాటలు పడ్డాను మేడం. ఆ 3 yearsలోని మా హస్బెండ్ వచ్చేవాళ్ళు, అంటే 1 weekకి 1 monthకి అలాగా నా దగ్గర చూడడానికి అనేసి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత నేను తరచూ వెంటపడేదాన్ని తను వెనకాతలు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నేను వచ్చి అసలు మార్నింగ్ సండే ఒకరోజే హాలిడే మేడం అతనికి. సాటర్డే నైట్ అంటే అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. సాటర్డే నైట్ బయలుదేరితే సండే మార్నింగ్ వచ్చేవాళ్ళు. ఒక 2 hours మేడం. మళ్ళీ గోదావరికి వెళ్ళాలి అని చెప్పేసి, ట్రైన్కి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ 11 o'clock వెళ్ళిపోయేవాళ్ళు. నీకోసం వచ్చేవాళ్ళ? మీ అమ్మని పలకరించడానికి వచ్చేవాళ్ళ? మీ అమ్మమ్మని పలకరించడానికి వచ్చేవాళ్ళ? ఎందుకంత ఒక 2 రోజుల గురించి అంత కష్టం? ఒకే ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ అమ్మ కోసం వచ్చినట్టు లెక్క, నీ కోసం వచ్చినట్టు కాదు. నీ కోసం వస్తే నైట్ ఉండేవాడు కదా. మరి నువ్వు ఎట్లా చెప్పావంటే వారాన్ని నెలకొకసారి నా కోసం వచ్చేవాడండి మధ్యలో అన్నావు. నీ కోసం కాదు, ఇంటి కోసం వచ్చేవాడు. తర్వాత అయితే సారీ అమ్మా, అంత వయసు వచ్చేంత వరకు అతనికి ఎందుకమ్మా పెళ్ళి అవ్వలేదు? అంటే అప్పటికి నీకు 18 నువ్వు పెళ్లి చేసుకున్న టైం? నేను 20 సార్. అతను ఈజ్ 35. ఎందుకు అంతలో అంటే సంబంధాలు వచ్చినాయి అతనికి? ఎంత కాదనుకున్నా కూడా ఆ రోజుల్లో అది లేటేగా. అది తెలియదు సార్, నా కోసం అనేసి అన్నారు. అది నీకోసం వెయిట్ చేయించారా? వెయిట్ చేశాను అనేసి అన్నారు సార్. అది నాకు తెలీదు. అంటే వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎప్పుడు ఉండేవాళ్ళు. ఓకేనా, చెప్పు తర్వాత. దాని తర్వాత వచ్చినప్పుడు కూడా మేడం, వచ్చినప్పుడు నేను వెంటపడేదాన్ని కదా మేడం. నేను నీతో వచ్చేస్తాను ఇక్కడ అంటే నాకు తెలుసు కదా మేడం, అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది, నువ్వు అక్కడ నేను ఇక్కడ అనేసి నాకు మనసులో ఏదో ఫీలింగ్ ఉండేది. దానికోసం అనేసి వెళ్తాను అంటే మా మమ్మీ మా హస్బెండ్ కలిపి నిద్ర మాత్రలు ఏమో టీలో కలిపేసి నాకు ఇచ్చేసి నేను పడుకున్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయే వాళ్ళు మేడం. అసలు మీ సిస్టర్ కాపురం బాగానే చేసుకుంటుందా? వాళ్ళు బాగానే ఉన్నారు. నీ కాపురం ఎందుకు ఎట్లా అయిందంటే నీకు టాబ్లెట్లు వేస్తే గానీ నిద్రపోవు. ఓకేనా, తర్వాత నిద్రపుచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు. ఈ నిద్ర టాబ్లెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అంటే నువ్వు వాడేదానివా? లేదు సార్, నాకు అప్పుడు తలకి దెబ్బ తగిలితే డాక్టర్ ఇచ్చారు. అంటే ఆ పెయిన్ వల్ల పడుకోవట్లేదు అనేసి డాక్టర్ ఇస్తే ఇంకా అలా కంటిన్యూ చేశారు. నిద్ర మాత్రలు కాదమ్మా, నీకు దీనికి సంబంధించి టాబ్లెట్లు వాడట్లేదు, అవి వేస్తే ప్రశాంతంగా పడుకుంటే కొంచెం త్వరగా తగ్గిద్దని. అవి కనీసం 4-5 years వాడాల్సిన సందర్భాలు కూడా రావచ్చు. మేబీ డాక్టర్ గారు చెప్తారు తర్వాత. నీకు 10 years యూజ్ చేయించారు. సిచ్యువేషన్ బట్టి నాన్న వేసుకోరు కాబట్టి ఇలా నీళ్ళల్లో కలిపో ఏదో రకంగా వేస్తూ ఉంటారు. అదేం పెద్ద తప్పు కాదు. ఎందుకంటే సొంత అమ్మ కూతురు జీవితం నాశనం చేయదు. భర్త వేసాడు అంటే డౌట్ పడతాం, కానీ ఇక్కడ మీ అమ్మ వేసిందంటే ఇక్కడ తప్పు కాదు, నీ ఆరోగ్యం కోసం వేశారు అనుకుందాం. తర్వాత ఏమైంది? తర్వాత మేడం అలాగా నాకు 4 yearsకి నేను వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను.
మా బాబేమోని పుట్టాడు మేడం. అంటే January 5th పుట్టారు. 5th పుడితే 12th ఏమోని అదే సంక్రాంతి వస్తుంది కదా మేడం, 14th 16th. నాకు 5 ఆడపిల్లలు మేడం. అంటే ఆడపడుచులు 5 ఉన్నారనమాట. నా బాధ్యత నేను నిర్వర్తించాలి. ఆడపడుచులు అంటే నీకు పెద్దమ్మలు పిన్నిలు అంతే అంతే మేడం. వాళ్ళకి అంటే వాళ్ళు ఆ పొజిషన్ లోనే ఉన్నారు కదా మేడం, వాళ్ళకి ఆ మర్యాద ఇవ్వాలి కదా అని చెప్పేసి ముందు పిన్నులు పెద్దమ్మలు ఆ పొజిషన్ కి ఎక్కడ వస్తారమ్మా వాళ్ళు? నేనేమోని నా బాధ్యత అని చెప్పేసి నేను శారీస్ కొన్నాను మేడం. అంటే మా అమ్మమ్మ మా బావగారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు వీళ్ళకి ఇచ్చేసేయండి అనేసి ఎవ్రీ ఇయర్ కొంటాం కదా అని చెప్పేసి వాళ్ళకి శారీస్ ఇచ్చి పంపించాను మేడం. ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఏమోని డైరెక్ట్గా తీసుకొచ్చి నాకు ఇచ్చేసారు మేడం. ఎందుకు పావలా చీరలు కన్నావా? సైకిల్ వాళ్ళ దగ్గర తీసాము, వీళ్ళ దగ్గర తీసాము అని చెప్పేసి ఇచ్చారు మేడం. అలా ఇస్తే నేను అన్నాను అనమాట, నెక్స్ట్ ఇయర్ సరే అయితే ఇప్పుడు ఇచ్చేసారు కదా, సరే అది మీ కూతుర్లకి ఇచ్చేయచ్చు కదా, ఇలా తిరిగి పంపించడం ఎంతవరకు కరెక్ట్, నేను లేవలేని పరిస్థితిలో కాబట్టి చీరల పంచాయతీ ఎక్కువ ఉంది అనేసి అంటేనే సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వాళ్ళనే షాప్కి తీసుకెళ్ళాను మేడం. వాళ్ళని మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి అనేసి. ముందుసారి నేను ఇస్తే తిరిగి నాకు ఇచ్చేసారు, వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా. నెక్స్ట్ సారి మాత్రం వాళ్ళు తీసుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. పోనీలే అమ్మా, ఇవ్వడం నీ బాధ్యత, వాళ్ళు కట్టుకున్నారా లేదా అనేది ఫస్ట్ టైం మరి నాకు తిరిగి ఇచ్చేసారు కదా మేడం. అదే అప్పుడే వాళ్ళు ఇచ్చేస్తే అది టాపిక్ కాదు, వేరే చెప్పు, మీ ఆయన టాపిక్ చెప్పు. అయితే అలా ఎంతకాలం కలుస్తున్నావు మీ ఆయనతో? మా ఆయనతో మళ్ళీ 1 year కలిసి ఉన్నాను మేడం. 1 year లో మరి 2 చీరలు చీర అట్లా కొన్నావు మీ ఆడపడుచులకి? ఫస్ట్ ఒకసారి ఎవ్రీ ఇయర్ అతను ఉన్నా లేకపోయినా నేనైతే కొనేసి ఇచ్చేస్తాను మేడం. సరే నాన్న, పోలే, మంచిది, సాంప్రదాయంగా నువ్వు చేసి నేను 1 year కాపురం చేసావు. 1 year లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది, మీ ఇంటికి వచ్చి డెలివరీకి వచ్చావు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు కలిసావు మీ ఆయన్ని? మళ్ళీ ఒక 3 years కానీ మళ్ళీ కలవలేదు మేడం. ఓకే నాన్న. ఎప్పుడు కూడా అసలు తీసుకెళ్ళరు మేడం. మాకు అర్థమైంది, ఆయన వచ్చి వెళ్తుంటాడు, ఎందుకంటే అదే ఆయనకి పుట్టిల్లు అత్తగారిల్లు అన్ని అయ్యే కాబట్టి ఎప్పటికప్పుడు వస్తున్నాడు, పలకరించి వెళ్తున్నాడు. మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ కాపురానికి వెళ్ళావు, మళ్ళీ ప్రెగ్నెంటా? లేదు మేడం. ఆ మధ్యలోనేమోని నాకు యాక్సిడెంట్ అయింది కదా మేడం. అప్పుడేమోని నేనేమోని నా వస్తువులు తీసి, నా ఒంటి మీద ఉన్న వస్తువులు పెళ్ళికి, మా చెల్లి పెళ్ళికి తీసుకెళ్ళాను కదా మేడం, ఆ వస్తువులు తీసి మా అత్త అంటే మా అమ్మమ్మ చేతిలో పెట్టాను మేడం. నేను మా అమ్మమ్మ చేతిలో పెట్టేసి, నేను కాన్షియస్ లేను కదా మేడం, అప్పుడు పెట్టేసిన తర్వాత 1 month తర్వాత నేను అడిగాను, అవును నా వస్తువులు ఏవి అని చెప్పేసి. నీకు పెళ్లి గుర్తులేదు కానీ వస్తువులు గుర్తున్నాయి. అప్పుడు నా ఫొటోస్ అన్ని చూపిస్తున్నారు కదా మేడం, ఇవేమైనాయి అనేసి అడిగాను మేడం. అప్పుడు నాకేమోని ఫొటోస్ అవి చూపించారు, ఇలాగైంది అనేసి. అయితే నా వస్తువులన్నీ ఏటయ్యాయి, అసలు ఏంటి ఇదంతా అనేసి అంటే అప్పటికి వాళ్ళు నాకు చెప్పకుండానే నా వస్తువులు అమ్మేసుకున్నారు మేడం. సరే, ట్రీట్మెంట్ కి అవసరం అయ్యి ఉంటాయి, ఇందులో గొప్పే ఉంది. సరే మేడం. అయితే నేనేమోని ఎవ్రీ టైం వచ్చినప్పుడు బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అడిగేదాన్ని మేడం, నా వస్తువులు ఏవి అసలు. నువ్వు ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళావు తల్లి? 1 year వెళ్ళావు. 1 year వెళ్ళాను కదా మేడం. 1 year లోని ఒక 2-3 times వచ్చేదాన్ని కదా మేడం. వస్తువులు అడిగాను. నా వస్తువులు ఏవి అంటేనేమోని అది నేను ఆ వస్తువులు అడిగితే వస్తువుల గురించి చెప్పకుండా నేను వచ్చినప్పుడు అలా గొడవ చేస్తున్నాను, గొడవలది అన్నట్టు క్రియేట్ చేశారు. హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందమ్మా నీకు యాక్సిడెంట్ తర్వాత? అది కనుక్కోలేదు, నగలు మాత్రం అడిగారు. ఒక 18,000 స్కానింగ్ అయింది సార్. మిగతాదంతా గవర్నమెంట్ హాస్పిటల్ వాల్టేర్లో ఉన్నది కదా సార్, అదొకటే బయట తీయించారు. పెద్ద వాల్టేర్ హాస్పిటల్ ఉన్నది కదా సార్, అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు సార్. ఎన్ని రోజులు ఉన్నావు హాస్పిటల్లో? హాస్పిటల్లోనే సార్ ఆ 4 yearsలో ఒక 2 years వరకు హాస్పిటల్లోనే ఉన్నాను సార్. నేను ఆల్రెడీ అప్పుడు కంప్లైంట్ చేశాను సార్. డెలివరీ తర్వాత కూడా తీసుకెళ్లారా? డెలివరీకి ముందే సార్. 4 years హాస్పిటల్లో ఉన్నావమ్మా? 2 years నేను హాస్పిటల్లో ఉండి నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి. ఆ పాట అమ్మ, వాళ్ళకేమి బెడ్లు ఎక్కువయ్యి అక్కడేమి అడ్మిట్ చేసుకోరు, నీకంటే అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వెయిటింగ్ లిస్ట్ లో. అవసరం లేకపోతే 2 రోజులు కూడా ఉంచుకోరు, అది గవర్నమెంట్ ఆసుపత్రులే. నాకేమీ లేదు అని బలవంతంగా 2 సంవత్సరాలు ఉంచారు అంటే, అన్నాను ఉంచారు అంటే కనుక అక్కడ నీకు మానసికంగా ఏదో ఇబ్బంది పడ్డావు అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నిద్ర మాత్రలు ఇచ్చేసి పడుకోబెట్టేశారు ఇవన్నీ కాదు, నీకు మానసికంగా ఇబ్బంది అయింది, దానివల్ల నీ అండర్స్టాండింగ్ కెపాసిటీ తగ్గింది, ఆలోచన శక్తి తగ్గింది, మందులు వాడావు. మన కాగితాలు ఉన్నాయా? ఏమన్నా పేపర్ వర్క్ ఉందా నీ దగ్గర? మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఎనీథింగ్? ఒప్పుకుంటుందిగా మన దగ్గర. సర్లేదు,
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.